మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాము. 91వ కీర్తన 1వ వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రియ దైవచనమా, ఈ దినం ఈ వచనంలోని మొదటి భాగమును ధ్యానించుకుందాము. మహోన్నతుని చాటున నివసించడం. సర్వశక్తుడైన దేవుని చాటున నివసించే వారముగా మనం ఉండాలి. ఆ విధంగా దేవుని చాటున నివసిస్తే ఆయన మనకు ఏమి చేస్తాడు అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే 27వ కీర్తన 5వ వచనం ప్రకారం ఆపత్కాలములో ఆయన మనలను దాచేవాడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, తన రెక్కల చాటున మనలను దాచి ఆపత్కాలము మనకు వచ్చినప్పుడు వాటిని తొలగిస్తాడు. అవును, నీతిమంతునికి 7 బాధలు కలిగినను విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. రెండవదిగా 32వ కీర్తన 7వ వచనం ప్రకారం ఆయన చాటున మనము నివసిస్తే శ్రమలో నుండి రక్షిస్తాడు. అవును, ఈ లోక యాత్రలో శ్రమలు కలగడం సహజం. కానీ ఎవరైతే దేవుని చాటున నివసిస్తారో వారు శ్రమల నుండి విడిపించబడతారు. మూడవదిగా 31వ కీర్తన 20వ వచనం ప్రకారం మనుషుల కపటోపాయములు మనకు అంటనీయడు. ఆనాడు దావీదు పట్ల కపటముగా ఎన్నో ఆలోచనలు అతని శత్రువులు చేశారు. కానీ అవి ఏవి దావీదును అంటకుండా దేవుడు దాచాడు. అంటే దావీదు దేవుని చాటున నివసించే వ్యక్తిగా ఉన్నాడు. నాలుగవదిగా అదే వచనములో మనం చూసినట్లయితే వాక్కలహము మాన్పివేస్తాడు. ఆయన చాటున నివసించే బిడవి నీవైతే వాక్కలహము నీ జీవితములో ఆయన ఉండకుండా మాన్పివేస్తాడు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతావు, కానీ వారు మాయమైపోతారు. అభావులగుదురన్న వాక్యమును మన జీవితాలలో దేవుడు నెరవేరుస్తాడు. ఐదవదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం నోటి మాటల చేత కలుగు నొప్పి తగలనీయకుండా మనలను దాచుతాడు. ప్రియ దైవజనమా, మహోన్నతుని చాటున మనము నివసిస్తే ఎంతగా దేవుడు మనకు సహాయపడతాడో ఈ దినం దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీవు తల్లిదండ్రుల చాటున ఒక బిడ్డగా, లేదా భర్త చాటు భార్యగా, లేదా మనుషుల చాటున నీవు నివసిస్తూ ఉన్నట్లయితే నీవు ఈ దినం ఒక తీర్మానం తీసుకొనాలి. మనుషుల సహాయము వ్యర్థము, వారు సదాకాలము నీతో కూడా ఉండలేరు. 61వ కీర్తన 4వ వచనం ప్రకారం దేవునితో ఈ మాట నీవు చెప్పే వ్యక్తిగా ఉండాలి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. అవును, మనము ఆయన రెక్కల చాటున దాగేవారముగా, ఆయన రెక్కల నీడను ఆశ్రయించేవారముగా ఉండాలి. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, ఇంతవరకు మా జీవితాలలో ఏ వ్యక్తుల చాటున మేము నివసిస్తూ వారిని ఆశ్రయిస్తూ ఉన్నామో, కానీ ఇక మీదట జీవితకాలమెల్లా నీ చాటున నివసించే భాగ్యమును దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎస్తేరు కాలములో ఏ మాసములో యూదులు తమ విరోధులలో 75,000 మందిని హతము చేసిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము,
వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.